హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుమతి వ్లాగ్స్. ఈరోజు మా నాన్నమ్మ పండు కప్ప చేపల ఫ్రై అయితే చేసింది. చూడొచ్చు ఎంత టేస్టీగా ఉందో. క్రంచీగా, టేస్టీగా, చాలా టేస్టీగా, చట్పటాగా ఉంటుందన్నమాట. సో దీని రెసిపీ ఈరోజు మా నాన్నమ్మ మీతో షేర్ చేయబోతుంది. చాలా సూపర్గా ఉంటుంది. సో వెళ్దాం రెసిపీకి. ఫస్ట్ మనము చేపల పీసెస్ని నీట్గా కడుక్కొని ఒక స్పూన్ పసుపు, 2.5 స్పూన్లు కారం అయితే వేసేసుకుంటున్నాము. ఆ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే మేము వేసుకున్నాము. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకోవాలి. మేమైతే 2.5 స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాం. ఉప్పు వేసేసుకున్న తర్వాత ధనియా పౌడర్ అయితే 2 స్పూన్స్ అయితే వేసేసుకోవాలి. గరం మసాలా కూడా 2 స్పూన్స్ అయితే వేసేసుకోవాలి. 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఈ మసాలా అంతా చేపలకి నీట్గా పట్టించుకోవాలన్నమాట. నీట్గా మిక్స్ చేసుకోవాలి. చేపలకి మొత్తం పట్టాలి మసాలా అనేది. తర్వాత కొంచెం నిమ్మరసం, 1 స్పూన్ నిమ్మరసం అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం చేపలకి పట్టించాలి గ్రేవీ అంతా. తర్వాత 2 చిటికెడు అంతా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుంటున్నాము. తర్వాత ఉల్లిపాయని మిక్సీలో వేసుకొని మనము నీట్గా చేపల్లో వేసి కలుపుకోవాలి, మొత్తం చేపలకి పట్టేటట్టు. మన చేపలకి అయితే మొత్తం పట్టించేసాం. ఇప్పుడు మనము మన చేపల మీద మూత పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. చేపలు అయితే నీట్గా మ్యారినేట్ అయిపోయాయి. మనం ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో 2 గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఆయిల్ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే కరివేపాకు కాస్త లైట్గా ఫ్రై అవ్వడం అయితే స్టార్ట్ అవుద్దో అప్పుడు ప్యాన్ మొత్తానికి ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేపల పీసెస్ని ప్యాన్ మీద పెట్టుకోవాలి. అవి ఒకటికి ఒకటికి అంటుకోకూడదు, లేకపోతే తీసేటప్పుడు విడిపోతుంది. చేపకి పీస్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి. చేపలు మ్యారినేట్ చేసినప్పుడు చేపల పీసెస్ వేసాక లైట్గా గ్రేవీ ఉండిపోద్ది కదా, ఆ గ్రేవీని కూడా చేపల మీద అప్లై చేసుకుంటే చాలా చట్పటాగా వస్తుంది అన్నమాట మన డిష్ అనేది. చేపలు అయితే ఫ్రై అయిపోయాయి ఒక సైడ్. ఇప్పుడు వీటిని తిప్పేసుకోవాలి. వాటిని ప్యాన్ మీద చేపల్ని తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పాలి, లేకపోతే చేపలు విడిపోతాయి. ఎంత స్లోగా తిప్పినా కూడా విడిపోతున్నాయి. సో అందుకని మనం చాలా ప్రికాషన్స్తో అయితే తిప్పాలి ఆ చేపల్ని. సో మీరు చూడొచ్చు, కొన్ని ఎంత స్లోగా తిప్పినా కూడా విడిపోయాయి. సో అందుకనే నీట్గా విడిపోకుండా తిప్పాలంటే బాగా స్లోగా తిప్పాలి. సో ఒక సైడ్ అయితే ఫ్రై అవ్వడం స్టార్ట్ అయితే అవుతుంది. మనము లిడ్ పెట్టేసుకోవాలి పైన, అప్పుడు చేపలు నీట్గా మగ్గిపోతాయి. లిడ్ తీయగానే మన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దాని మీద కొంచెం కొత్తిమీర జల్లేసుకొని కాసేపు మగ్గనివ్వాలి.
కొత్తిమీర జల్లేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టేసి మగ్గనిచ్చేయాలి 2 మినిట్స్. ఇప్పుడు కొత్తిమీర మగ్గిపోయింది. ఇంకా మన చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసి ఎంజాయ్ చేయడమే. మన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఆనియన్స్ ఇంకా నిమ్మరసంతో పాటు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మస్ట్ అండ్ షుడ్ ట్రై. పండు కప్పుల చేపల ఫ్రై అయితే రెడీ. మీ గనక ఈ వీడియో నచ్చితే మా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ని హిట్ చేసేయండి నోటిఫికేషన్స్ కోసం. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Bye guys. We love you.